కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కోటి కాల్పుల ఘటనలో కీలక పరిణామం, వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్. రాష్ట్రంలో సంచలనంగా మారిన మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. పథకాల అమలు తీరుపై స్వయంగా ఆరా తీసిన ముఖ్యమంత్రి. నేడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేసిన వైసీపీ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం ముందు గోడకు నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారు అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. సిట్ అధికారులకు కేసీఆర్ స్వయం తన చిరునామాను అందించారని కేటీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించడం పైశాచిక చర్యలని మండిపడ్డారు. 65 దాటిన వ్యక్తులు వారు ఉంటున్న ఇంటికి వెళ్లి విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మల్లా మారి ప్రతిపక్ష నేతలు విధించడమే కాక పనిగా పెట్టుకున్నారంటూ పోలీసులు నిలదీశారు. ఈ అక్రమ కేసులని ఛేదిస్తామని, ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కేటీఆర్ తెలిపారు. నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీన్ని మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి 7 రోజులు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నాకు జరుగుతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు. కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు. మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి ఆమె కడపడి చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసి దీనిలో ఏం లేదు రా, నీ ముఖం నీ ముండ ఏముంది, ఇలా బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాటే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వారు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు. ఇదివరకు తీసుకొచ్చుకొని ఆడల పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది. ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం ముందు గోడకు నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారు అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నగర నడిబొడ్డున ఎప్పుడు రద్దీగా ఉండే కోటి బ్యాంక్ స్ట్రీట్ ప్రాంతం ఇవాళ ఉదయం కాల్పులతో ఉలిక్కిపడింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఒక వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి 6 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో రిషద్ తన స్కూటీపై కోటిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన 2 గుర్తు తెలియని వ్యక్తులు రిషద్ తన స్కూటీ దిగేలోపే అతన్ని చుట్టుముట్టారు. తొలుత తుపాకీతో బెదిరించి నగదు బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే రిషద్ వారిని గట్టిగా ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రిషద్ వద్ద 6 లక్షల నగదును లాక్కొని దుండగులు స్కూటీపై అక్కడి నుంచి వేగంగా చాదరగాడు వైపు పారిపోవడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. हो गया చేతుల గంధం ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టుంది. తెలిసిన వాళ్ళే విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమన్నా ఇస్తున్నారు మేడం? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈస్ ఫైన్. నగదు ఎంతవరకు? సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమన్నా గుర్తించారు? విక్టిమ్కి తగిలిందైతే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈ దోపిడీలు ఎక్కువ ఉన్నాయి. ఈ మూట అంతరాష్ట్ర మూటానికి అనుమానిస్తున్నారా అంటే లోకల్ గా తెలిసిన వాళ్ళ పని మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఒఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 teams ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. విల్ హ్యావ్ టు వెరిఫై. ఇతను రిక్కి చేస్తుంది.
ఎన్నో ఉన్నాయి సార్. నేను బ్యాంకు దగ్గరికి వచ్చిన మన లోకల్కి సార్ బయటకు రావాలి సార్. రాష్ట్రంలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం తర్వాత పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో దాదాపు 20 మంది విద్యార్థినులు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్ కి కాల్ చేశారు. ఈ మేరకు విద్యార్థులను అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కడుపు నొప్పి మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్స్ చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల పరిస్థితి విషమయం. పప్పు పెట్టారంట, మళ్ళీ కోడిగుడ్డు పెట్టారంట. పప్పు వల్ల అని అంటున్నారు, మరి కోడిగుడ్డు వల్ల దేని వల్ల? ఎంతమంది పిల్లలు ఏ స్కూల్ స్కూల్ జరిగిందని అందరూ అంటున్నారు. మరి ఏం జరిగిందో అనేది డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత చూస్తున్నాం. అదే విధంగా మీడియా యంత్రాంగం ఏం తెలియజేయాలంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి ఎంత మెనూ ప్రకారం ఇస్తున్నారు, ఏం పెడుతున్నారు అనేది డిపార్ట్మెంట్ సైడ్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని, దానికి ఎవరు చైర్మన్ ఉన్నారు, దాన్ని ఎంత డబ్బులు రిలీజ్ అవుతున్నాయి, ఒక మనిషికి ఎంత ఫుడ్ పెడుతున్నారు, మెనూ ప్రకారం పెడుతున్నారు లేదా, ఇన్ని క్యాలరీస్ ఉంటాయి అవన్నీ ఇస్తున్నారా లేదా, డిపార్ట్మెంట్ సైడ్ అన్ని డిపార్ట్మెంట్లు ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, గ్రామ సర్పంచ్లు కానీ, లేకపోతే గ్రామ చైర్మన్లు ఉంటారు బడికి, దానికి ఎంత డబ్బులు వస్తున్నాయి అన్ని ఇన్స్పెక్షన్ చేయాలి. ఏం చేయకుండా అప్పుడప్పుడు జరిగినప్పుడు ఒకేసారి వచ్చి అందరూ చూసి మాట్లాడి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి, ఎవరైనా చనిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్. గతంలో పిల్లల తల్లిదండ్రులు చెప్పారని చెప్తున్నారు, కానీ ఇలా ఇంత సీరియస్ గా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే ఇలా జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు మింగితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మింగేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు తోడు దొంగలని అన్నారు. అందుకే కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో చెబితే తాము జగిత్యాల మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని సంచలన సవాల్ చేశారు. మరోవైపు ఇవాళ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముగ్గురు లబ్దిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందించారు. ఇంటికి వచ్చి పింఛన్ అందించడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో భాగంగా సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం, తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత అసత్య వ్యాఖ్యల వల్ల కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టంగా తేల్చినప్పటికీ ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ చేసిన మహాపచారానికి ప్రతీకారంగా కాకుండా ప్రక్షాళనగా స్పందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇప్పుడు నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు, కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటేసాట కాదు, కింది నుంచి శాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు. మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత మళ్ళా ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని తర్వాతనే మొత్తం పోతాయి. ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియంది ఒకటే, ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనికి ఇప్పుడు ఉండే దానాకు డిఫరెన్స్ వస్తుంది. మనం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం అదంతా తీసుకొని వస్తున్నాం. అది మామూలుగా మనం పాలలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా మన ఆవు పాలు తీసుకొని వస్తే ఆ పాలు బాగా స్మెల్ వస్తున్నాయి. అది కావాలంటే ఎవరైనా దానివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి, ఇట్లా మనం అడిషనల్ గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్. అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము. మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు, మళ్ళీ అంతలోకి ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్, ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్ గా మీరు మళ్ళీ ఎందుకు చెప్పినారు? లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ఈ రోజు హిందువులందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిని మీరు ప్రాపగండ చేశారు, కొవ్వు కలిసిందని. ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడినా జల్లుతుంది అనుకుంటే మాత్రం జంతువులు కొవ్వన్నాడు, అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను.
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయేపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. తిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ బోయేపాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడుదల రజనీ ప్రత్యేక పూజలు చేశారు. అయితే పూజలు జరుగుతుండగానే ఆలయం వద్దకు టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. ఆలయం నుంచి బయటకు కారులో వెళ్తున్న ఆమెను అడ్డుకున్నారు. జై పత్తిపాటి అంటూ కారుపై చేతులతో గుద్దుతూ దాడి చేసేందుకు యత్నించారు. కారుని అడ్డుకుని ముందుకు కదలివ్వలేదు. దీంతో టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విడుదల రజనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంలోనే విడుదల రజనీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల పరిస్థితిని సద్దుమణిగించారు. బాబు